మానవత్వం మంటకలిసిపోయింది. మాతృత్వం మురికి కాలువలో తేలియాడింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని రాజ్యలక్ష్మి కాలనీలో ఉదయం మురికి కాలువలో మృత శిశువు కొట్టుకు రావడంతో స్థానికుడు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాజ్యలక్ష్మి కాలనీకి ఆనుకొని ఉన్న మెడికల్ కళాశాల సమీపంలోని కాలువలో చనిపోయిన శిశువు చూసి చెలించిన స్థానికులు తల్లడిల్లిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో మృత శిశువును వెలికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన గల కారణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కట్టె పక్క పండి బొమ్మ తీరు బొమ్మ పాపేనా బొమ్మను గిట్లనానే ఫోటో అని ఏమైతుంది ఓకేనా. సిద్ధు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గోవర్కంలోని మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న మురికి కాలువలో అప్పుడే పుట్టిన చిన్న బేబీ ఒక హృదయం లభించింది. దాన్ని స్థానికుల సాయంతో మున్సిపాలిటీ వాళ్ళ సాయంతో గోవర్కని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చికి చేర్పించడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం విషయాలు తెలియజేయాలి.